రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పరిపాలనను గాలికి వదిలేసి సినిమాలపైనే శ్రద్ధ వహిస్తూ ఎక్కువ కాలం హైదరాబాద్లోనే గడుపుతున్నారని ఏకంగా రాష్ట్ర అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ వేశారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు వాదనలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాలో నటించడం చట్టబద్ధమేనా అనే ప్రశ్నపై కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పీల్ అవుతారని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలుపగా, ఇది పూర్తిగా ఏసీబీ పరిధిలోకి వచ్చే విషయం కాబట్టి ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ స్పందించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి సినిమాలో నటించడం వల్ల ప్రజాస్వామ్య నిబంధనలు, రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయని వాదించారు. ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అలాగే సిబిఐ పేరును కూడా రికార్డులో పొందుపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కేసును వారం రోజులకు లేదా వచ్చే వారం లిస్టింగ్లో మరోసారి విచారణకు తీసుకురానున్నట్లు హైకోర్టు వెల్లడించింది. కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ నెలలో అతి కొద్ది రోజులు మాత్రమే ఏపీలో ఉంటున్నారని, తన శాఖలపై సమీక్షలు కూడా చేయటం లేదనే ఆరోపణలే ప్రధానంగా ఈ పిటిషన్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సమయంలో పవన్ హైదరాబాద్లో సేద తీరుతున్నారని, వరద కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పవన్ పట్టింపు లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. తప్పగా హాజరవ్వాల్సిన కార్యక్రమాలకు మాత్రం స్పెషల్ ఫ్లైట్స్లో వస్తూ తిరిగి వెళ్తున్నారని, సినిమా షూటింగ్స్ వంటి పర్సనల్ కార్యక్రమాలకు ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారని నెట్టింట్లోనూ పవన్పై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి.